ఆ పనులన్నీయు ఓపికతో చేస్తూ బావి దగ్గరే చల్లనీటి స్నానము చేసి చిలికిన కవ్వము నుండి కాస్త వెన్న తోడి దానితో తులసికోట వెనకాల దీపము వెలిగించి ఓం నమో నారాయణ అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మళ్ళీ పనిలో నిమగ్నమయ్యేది. దీపము పెట్టిన కుండి అత్తగారికి కనబడితే ఏమంటుందో అనే భయం చేత కనబడకుండా జాగ్రత్త పడేది. కార్తీక మాసం 30 రోజులు ఇలా గడిచినది. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు 6 కోడళ్ళు ఊరివారందరూ చూస్తుండగా పోలిని తీసుకువెళ్ళటానికి స్వర్గము నుంచి దేవతలు వచ్చి పోలిని విమానంలోకి ఆహ్వానించారు. వెంటనే పోలి దివ్య వస్త్రాభరణములతో దేవతాస్త్రీలాగా మెరిసిపోతూ విమానము ఎక్కడానికి వచ్చినది. అత్తగారు ఆమె కోడళ్ళు దేవతలను చూసి, ఇదేమి విచిత్రమో, మేము నెల రోజులు